హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మనం శామగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg శామగడ్డను వేడి నీళ్ళలో బాగాసేపు ఉడకబెట్టుకోండి. ఎందుకంటే ఇలా ఉడకబెట్టుకోవడం వలన శామగడ్డ పొట్టును మనం ఈజీగా తొలగించవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు కూడా వేసుకోండి. జీలకర్ర ఆవాలు గోలాక మీడియం సైజ్ ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిగడ్డ త్వరగా గోలాలి అంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే త్వరగా గోలుతుంది. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఆనియన్స్ గోలేంత వరకు కలుపుకోండి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోలనివ్వండి. ఈ విధంగా గోలాక మనం కట్ చేసి పెట్టుకుని శామగడ్డ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవడం వలన శామగడ్డ ముక్కలకి సాల్ట్ బాగా పట్టుకొని శామగడ్డ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని 3 minutes పాటు మూత పెట్టేసుకొని నూనెలో బాగా గోలనివ్వండి. నూనె పైకి తేలేంత వరకు గోలనివ్వండి. పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోండి. ఆ చింతపులుసును తీసుకొని ఇప్పుడు ఇందులో పోసుకోండి. తగినంత కారం, నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నా. మీరు మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా కలుపుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం కూడా యాడ్ చేసుకున్నా. ముందే యాడ్ చేసుకుంటే మాడిపోతుందని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 minutes సేపు బాగా మరగనివ్వండి. పులుసు చిక్కపడేదాకా మరగనివ్వండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్. స్టవ్ ఆఫ్ చేసి దింపేసి పక్కన పెట్టేసుకుంటే శామగడ్డ పులుసు రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.